నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో ఉండే సాయిబాబా ఆలయం అండి ఇది. చూసేదానికి మనకి షిరిడీలో ఉన్నట్టే ఉంటాడు. మన గురు పౌర్ణమి రోజు తీసిన వీడియో. బేసిక్‌గా ఈ లైన్ చాలా క్రౌడ్ ఉండే ఏరియా ఇది. చిల్డ్రన్స్ పార్క్ ఏరియా అంటే హాస్పిటల్స్ మిగతాయన్నీ ఇక్కడే డెవలప్ అయ్యి ఉంటాయి ఎక్కువగా. అందువల్ల ఏందంటే ఈ ఏరియా చాలా క్రౌడ్ ఉంటది. అక్కడ ఈ టెంపుల్ ఉండటం వల్ల ఏందంటే ఈ టెంపుల్ కూడా అంత ఫేమస్ అయిపోయిందనే చెప్పొచ్చు. అన్నదానం అయితే వేరే లెవెల్‌లో చేశారండి ఆ రోజు. ఇక్కడ రావి చెట్టుకి పూజలు గట్రా చేస్తూ ఉంటారు. బేసిక్‌గా షి షిరిడి అనే కాదు, మామూలుగానే మనకి సాయిబాబా టెంపుల్స్ క్రౌడ్ ఎక్కువ ఉంటాయి గురువారం వస్తే. ఈ టెంపుల్ ఇంకొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. వీడియోస్‌కి వాటికి కొంచెం అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు కానీ, అయినా కూడా మనమనే కాదులేండి, చాలా అంటే చాలామంది తీస్తూ ఉన్నారు వీడియో. క్యూ అయితే రోడ్లోకైతే ఉండింది. ఇసుకేస్తే రాలనంత జనాభా. మరీ పెద్ద గుడి అని చెప్పలేము, మరీ చిన్న గుడి అని చెప్పలేము. ఉండేదానికి మాత్రము ఆహ్లాదకరంగా ఉంటుంది వెళ్ళినామంటే. ఏ సాయిబాబా టెంపుల్స్‌కి మనం వెళ్ళినా కూడా టెంకాయలు అవి ఇవి హడావిడి ఏమీ అవసరం లేదు. పోయి ఆయన్ని మనము దర్శించుకుంటే చాలు. ఇక్కడ మాత్రం ఈరోజు ఏంది, ఇక్కడ విశేషాలు ఏమేమి అన్నీ రాసున్నారు. లోపలైతే సాయిబాబా ఎంత అందంగా ఉన్నారు చూడండి. ఆయనకి పూల అలంకరణ చేస్తారు చూడు, డీసెంట్గా చేస్తారు. అది మన 2 కళ్ళైతే సరిపోవు. ఆ పూల అలంకరణ ఎంత బాగున్నాడో చూడండి సాయిబాబా. ఆయనకి వేసిన పంచె అవి కూడా చాలా కాంబినేషన్ బాగుండింది, నాకు బాగా నచ్చింది. క్రౌడ్ అయితే ఎలా ఉందో చూడండి. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటే, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటే, ఎక్కడ హడావిడి లేకుండా, ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది మనకి ఏమి ఇవ్వకుండా సాయిబాబా టెంపుల్ అండి. లోపలంతా ఇలా ఉంటుంది పటాలతోనూ. ఇక్కడ వీళ్ళు మనకి తీర్థం ఇస్తున్నారు. నేనైతే దేవుణ్ణి అయితే దర్శించేసుకున్నాను. తీర్థం తీసుకొని ఇప్పుడు గుండం కాడకు వెళ్తూ ఉన్నాను. ఇంకా మనం గుండం కాడకు వెళ్తూ ఉన్నాము. ఈ అన్న అయితే చాలాసేపు లేదు, మగవాడి కంటేనే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కదా. ఏదో మొక్కుంటూ ఉన్నాడు, వెయిట్ చేశాను నేను. ఇంకా గుండం అయితే సాయిబాబా టెంపుల్లో బేసిక్గా గుండం అనేది సర్వసాధారణం. టెంకాయ, కర్పూరం అలాంటివి వేస్తూ ఉంటాం కాబట్టి గుండం చూడండి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. పూల అలంకరణ మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా మనము ద్వారకామాయి అంటే మనకి షిరిడీలో సాయిబాబా సమాధి విశ్రాంతి స్థలం అనేది మనకు తెలుసు. ఇక్కడే కావాలి సాయిబాబాకి విశ్రాంతి స్థలము. ఇక్కడే భజనలు అవి ఇవి చేసేటట్టున్నారు. ఏంటంటే ఫస్ట్ టైం నేను వెళ్ళటం వల్ల నాకు అంత ఐడియా లేదు. ఇంకా మనకి సాయిబాబాని బాగా అలంకరించి, దత్తాత్రేయ స్వామిని, ఇంకా ఆయన అవతారాలు ఉన్నాయి కదా, వాళ్ళందరినీ బాగా పూల అలంకరణ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చూసేదానికి 2 కళ్ళు అయితే సరిపోవు నాకు ఈ టెంపుల్లో. నేను ఫస్ట్ టైం రావటం వల్ల ఏమో నేను ఇంత బాగా ఫీల్ అవ్వాను అని మీకు అందరికీ తెలుసు కదా. ఎక్కువ నేను శివయ్య టెంపుల్ని విజిట్ ఎక్కువ చేస్తూ ఉంటానని. ఫస్ట్ టైం వెళ్ళటం వల్ల ఏమో కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. దత్తాత్రేయ స్వామిని చూడండి ఎంత బాగా మనకి వైట్ స్టోన్తో చేసినట్టు ఉన్నారు. పూల అలంకరణ బాగుంది. ఇది చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ఉండటం వల్ల టెంపుల్, చిల్డ్రన్స్ పార్క్ కూడా పక్కనే ఉంటుంది మనకి. ఈ టెంపుల్ ఫేమస్ అండి. గురువారం రోజు మీరు ఎవ్రీ 11:30, 12కి వచ్చినారంటే ఎవ్రీ వీకు అన్నదానాలు బాగానే చేస్తూ ఉంటారు. ఇక్కడ ద్వారకామాయిలో ఉండే సాయిబాబా ఈయన. నాకైతే డ్రెస్సెస్ అంటే సాయిబాబాకి కట్టిన పంచులు అవి ఉంటాయి కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. సింహాలు, అటొక సింహం ఇటొక సింహం, మధ్యలో సాయిబాబా చూసేదానికి చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆయన పాదాలు అయితే వెండితో ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మనకి వైట్ స్టోన్తో చేస్తున్నారు. నేను కూడా సాయిబాబాని దర్శించుకొని ఆ పాదాలు పట్టుకొని ఎంత హ్యాపీ అనిపించిందంటే మాటల్లో చెప్పలేము. వచ్చిన ప్రతి ఒక్కరూ భక్తితో అదొక రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా నీట్గా ఎక్కడ డిస్టర్బ్ చేసుకోకుండా లైన్ మూవ్ అవుతూనే ఉన్నాయండి, ఎక్కడ ఆగట్లేదు.
అక్కడ కూడా కొన్ని టెంపుల్స్లో ఏంటంటే కొంచెం హార్ష్గా బిహేవ్ చేస్తూ ఉంటారు టెంపుల్స్లో కొంతమంది. ఇక్కడ ఏం లేదండి, సాయిబాబా పటం అండి. ఇదే ఫస్ట్ కొన్ని టెంపుల్స్లో ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకి పటాలు పెట్టుంటారు కదా, పల్లకి సేవ కావాలా, దీపం కూడా వెండిలో పెట్టి ఎక్కడ మనకి ఆరిపోకుండా దాన్ని ఒక దాంట్లో పెట్టేసినారు సింహాలతో. మళ్ళీ నాకెందుకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది సాయిబాబుని. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది, చాలా ప్రశాంతతగా కూడా అనిపించింది. పల్లకి సేవ చేసే సాయిబాబు కావాలా, పల్లకిలో పెట్టున్నారు. ఇంకా సాయిబాబుకి అభిషేకం చేసిన తీర్థం ఇట్ట బ్యాక్ సైడ్ వచ్చేటట్టుంది. మనం ఇక్కడ బాటిల్స్ అవి ఎత్తుకొని పోయి కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఆ స్కానర్ ఏంటంటే మనం సాయిబాబా టెంపుల్కి మనం ఏమన్నా విరాళాలు ఇచ్చే పని అయితే దాన్ని స్కాన్ చేసి వేసి ఇవ్వచ్చు. ఇంకపోతే సాయిబాబా ఆలయంలో 4 ద్వారాలు ఉన్నాయండి. 4 వైపులు 4 ద్వారాలు అయితే ఇచ్చినారు. ఇంకా తులసమ్మ చూడండి, ఇక్కడ వచ్చిన వాళ్ళు దీపాలు అవి వెలిగించుకుంటూ ఉన్నారు. అమ్మవారికి తులసమ్మ అయితే చాలా అంటే చాలా బాగా బాగా పెరిగింది కూడాను. పిల్లలు ఎవరంటే వాళ్ళు టచ్ చేయకుండా కమ్మెలతో కవర్ చేయటం అనేది మంచి ఐడియానేనండి. అలా వదిలేసామంటే ఎవరో ఒకటి టచ్ చేయకుండానే ఉంటారు కదా, ఏమంటారు. తులసమ్మకైతే ఇలా ఇక్కడ ఎక్కువ గాలి కూడా ఎక్కువగా ఉంది, అందువల్ల దీపాలు కొండెక్కేస్తూ ఉన్నాయి. ఇంకా తులసమ్మ కాడ నుంచి మనకి రావి చెట్టు అండి. ఇది మనకి రోడ్డు అమ్మిడే ఉండటం వల్ల ఏంటంటే చెప్పులు అవి దగ్గర పెట్టబాకండి అది ఇది అంటున్నారు, కానీ అది పెట్టకూడదు. ఇంకేందంటే రోడ్డు అమ్మిడే కాబట్టి మనం రావి చెట్టు అయితే బాగా పెరిగింది. ఇలాగ నెమలీలు అవి ఇవి ఇదండి చిల్డ్రన్స్ పార్క్ ఏరియా. ఇంకపోతే సాయిబాబుని అయితే మంచి ఆర్ట్స్గా పెద్దగా కట్టినారు. మన కెమెరాకి అంటే దొరకట్లా, అంటే లాంగ్ నుంచి తీయాలంటే అవతల మనకి రోడ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మనం బయటకు వచ్చేసే టైం అవుతూ ఉంది. ఇంకా సాయిబాబుని మళ్ళీ ఒకసారి దర్శించుకొని అన్నదానం కాడకైతే వెళ్తూ ఉన్నానండి. ఇక్కడ అన్నదానం చేసే ఏరియా ఇదంతా. నేను కూడా ఫస్ట్ టైం అండి, నేను టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అన్నదానం తినటం అనేది ఫస్ట్ టైము. అన్నదానంలో ఏంటంటే కేసరు, వడ, రైసు, సాంబారు, పొటాటో, ఇంకా మజ్జిగ, రసము ఇచ్చినారు మనకి. ఎక్కడ కూడా మనకి పిలిచి పెడుతున్నారు. 3 దగ్గరలు సెట్ చేసినారు ఆ రోజైతే. సాంబార్ అయితే చాలా అంటే చాలా బాగుండింది. బయట తినాలంటే కొంచెం మొహమాటం ఎక్కువ నాకు. ఇంకా నేను టెంపుల్స్ నుంచి బయటకు వస్తే మళ్ళీ మంచి వీడియోతో మీ ముందర ఉంటాను. బాయ్.